హాయ్. నమస్తే. వైసీపీలో బోరుగడ్డ అనిల్ గురించి అందరికీ తెలుసు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు బూతులతో తిట్టిన వ్యక్తి ఈ బోరుగడ్డ అనిల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బోరుగడ్డ అనిల్‌ని అరెస్ట్ చేశారు. అయితే బోరుగడ్డ అనిల్ కేసు విచారణ ఎంతవరకు వచ్చింది? ప్రస్తుతం అతను ఎక్కడున్నాడో, అతని బెయిల్ వివరాలు ఏంటనేది మాత్రం ప్రజలకు కాదు కదా, ప్రభుత్వానికి కూడా తెలీదు. ఆ రకంగా మేనేజ్ చేశాడు బోరుగడ్డ అనిల్. వాస్తవానికి ఆయన జైలు నుంచి బెయిల్ మీద బయటకొచ్చాడు. నిజానికి వైసీపీకి చెందిన ఎవరైనా నిజానికి వైసీపీకి చెందిన వ్యక్తులు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద వస్తే అది ఖచ్చితంగా మీడియాలో న్యూస్ అవుతుంది. కానీ బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తి అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చినా కానీ అతని గురించి ఎక్కడ న్యూస్ అనేది బయటికి రాలేదు. రీసెంట్‌గా ఆ బెయిల్ పొందడానికి తప్పుడు మెడికల్ రిపోర్ట్స్ సబ్మిట్ చేసి మరీ హైకోర్టుని బురిడీ కొట్టించి బెయిల్ పొందాడు. దానికి సంబంధించిన న్యూస్ బయటకు రావటం, దాని మీద అప్రమత్తమైన పోలీసులు గత 2 రోజుల నుంచి బోరుగడ్డ అనిల్ కోసం ఎంక్వైరీ చేస్తుంటే, దీంతో ఆ న్యూస్ అనేది బయటకు వచ్చింది. అసలు బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తి బెయిల్ మీద బయటకు వచ్చాడంటే ప్రభుత్వ వాదనలు ఎంత డొల్లతనంగా ఉన్నాయి. సరే, వచ్చిన వ్యక్తి మళ్ళీ తప్పుడు మెడికల్ సర్టిఫికేట్స్ చూపించేసి మరో 10, 15 రోజులు బెయిల్ పొడిగించుకున్నాడంటే ప్రభుత్వ వాదనలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వ లాయర్లు ఎలా పనిచేస్తున్నారనేది మాత్రం అంత చిక్కిన వ్యవహారం. ఎంటైర్ ఎపిసోడ్‌లో బోరుగడ్డ అనిల్‌కి మాత్రం హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అయిన తర్వాత అతన్ని రాజమండ్రికి తీసుకెళ్లే క్రమంలో ఒక 5, 6 పోలీసులు అతను మంచి 5 స్టార్ హోటల్‌కి తీసుకెళ్లి భోజనం పెట్టించి రాచ మర్యాదలు చేశారు. దానికి సంబంధించిన వీడియోలు బయటకొచ్చాయి. ఆ 7 పోలీసులు సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత గుంటూరు పోలీస్ స్టేషన్‌లో అతనికి కొనుక్కోవడానికి మంచి బెడ్డు, దిండు, దుప్పటి, అతని కార్యక్రమాలు జరగడానికి సహకరించిన పోలీసులకు సంబంధించి కూడా వీడియోలు బయటకొచ్చాయి. వాళ్ళ మీద కూడా సస్పెన్షన్ వేటు పడింది. ఇన్ని జరిగినా కానీ బోరుగడ్డ అనిల్ మళ్ళీ కొంతమంది పోలీసుల్ని లొంగదీసుకొని, అదేవిధంగా కోర్టుల్ని బురిడీ కొట్టించి మరి అతను దర్జాగా బయటకు వచ్చి బయట తిరిగాడు. వాస్తవానికి తన తల్లిగారైనటువంటి పద్మావతి గారికి ఆరోగ్యం బాగలేదు. ఆమెకి చెన్నై అపోలో హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేపించాలి అంటూ గుంటూరు లలిత హాస్పిటల్‌కి చెందిన ఒక డాక్టర్ నుంచి మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని దాన్ని కోర్టుకు సబ్మిట్ చేశారు. దాని ద్వారా ఒక బెయిల్ పొందడమే కాకుండా మరో 10 రోజులు బెయిల్‌ని పొడిగించుకున్నారు. అయితే దీని మీద అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు కోర్టును ఆశ్రయించడంతో దీనిపై ఎంక్వైరీ చేయమని కోర్టు ఆదేశించింది. ఆ ఎంక్వైరీలో భాగంగా గుంటూరు లలిత హాస్పిటల్ నుంచి ఎలాంటి సర్టిఫికేట్ వాళ్ళు జారీ చేయలేదని ఆసుపత్రి వర్గాలు తెలపడంతో షాక్ అయిన పోలీసులు అసలు ఈ బోరుగడ్డ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు, ఏంటి అనేది గత 2 రోజుల నుంచి అనంతపురం చుట్టుపక్కల పరిసరాల్లో వాకప్ చేస్తున్నా కానీ వాళ్ళకి ఎలాంటి ఆచూకీ దొరకలేదు. ఈ నెల 11వ తేదీ బోరుగడ్డ తిరిగి పోలీసులకి సరెండర్ కావాలి. మరి ఆ తేదీకి అతను వస్తాడా, రాడా అనేది మాత్రం పోలీస్ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఈ విషయం ఇప్పటికే కూటమి ప్రభుత్వాన్ని దగ్గరికి చేరింది. దీని మీద కూటమి ప్రభుత్వం సీరియస్‌గా యాక్షన్ తీసుకునే అవకాశం అయితే ఉంది. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తి బెయిల్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ బెయిల్ పొడిగింపు కోసం ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి దర్జాగా బయట తిరుగుతున్నా కానీ ఈ విషయం కూటమి ప్రభుత్వ వర్గాలకు ఎందుకు చేరలేదు? కూటమి ప్రభుత్వ పెద్దలకు చేరకుండా మధ్యలో పోలీసులు దీన్ని ఎలా మేనేజ్ చేశారు? దీనికోసం బోరుగడ్డ అనిల్ నుంచి ఎంత తీసుకున్నారు? బోరుగడ్డ అనిల్ వాళ్ళని ఎలా మేనేజ్ చేశాడనేది మాత్రం ఇక్కడ అంతు చిక్కని విషయం. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఇలాంటి వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళకి సహకరించే పోలీసుల మీద కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటివి ఆగవు. లేకపోతే కూటమి ప్రభుత్వం మీద ఆ పార్టీకి చెందిన కార్యకర్తలకు విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉంది.